ఏంటిది డల్గా కూర్చుంది? ఆరు ఏంట్రా డల్గా ఉన్నావు? నువ్వు అన్న చేసావు కదా రవ్వ దోశ నాకు కావాలమ్మా. రవ్వ ఉత్తప్పమా? ఆకులు వస్తుందా? సరే చేసిస్తాను. నారు అంత క్యూట్గా అడిగాక చేయకుండా ఉంటానా? సో ఇప్పుడు నేను రవ్వ ఉత్తప్పం చేస్తున్నాను, మీరు కూడా చూద్దురు కానీ రండి. ముందుగా ఒక పెద్ద కప్పు బొంబాయి రవ్వ తీసుకొని పెనం మీద పెట్టి దూరగా వేయించండి. కమ్మటి వాసన వచ్చే వరకు వేయిస్తూ ఉండండి. మీరు ఇదివరకు రవ్వ దోశ చేయకపోయినా లేదా ట్రై చేసినా సరిగ్గా రాకపోయినా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చేసే ప్రాసెస్తో మీరు ట్రై చేస్తే కనుక సూపర్ టేస్ట్గా ఉండే ఉత్తప్పం రెడీ అయిపోయిద్ది. ఓకే, సో ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందాక వేయించిన రవ్వని వేసుకోండి. అలాగే ఒక కప్పు పెరుగుని, ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండిని కూడా కలుపుకోండి. ఈ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఈ మిక్స్చర్ని మంచిగా కలుపుకోవాలి. మరి అట్లలాగా పల్చగా కలుపుకోకుండా ఊతప్పం వచ్చేలా కొంచెం చిక్కగా పిండి ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి 30 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా మనం ఇంకో మిక్స్చర్ని తయారు చేద్దాము. సో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, క్యారెట్ని అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మిర్చిని, కొత్తిమీరని అన్నిటిని వేసి బాగా కలుపుకోండి. ఈ మిక్స్చర్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక పెట్టిన రవ్వ దోశ పిండి 30 మినిట్స్ నానాలండి. అప్పుడు బాగా వస్తాయి ఉత్తప్పం. సో ఇప్పుడు 30 మినిట్స్ అయిపోయింది. నేను ఉత్తప్పం స్టార్ట్ చేస్తున్నాను. ఈ పిండిని మళ్ళొకసారి మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ పెనం మీద స్ప్రెడ్ చేసి ఇలా గరిటెతో ఒకటేసారి వేసేసి కొంచెం స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత సైడ్స్కి ఆయిల్ రాయండి. ఇలా సైడ్స్కి ఆయిల్ వేస్తే మనం ఉత్తప్పం తీసి ఇంకో సైడ్ కాల్చుకునేటప్పుడు మంచిగా కాలుతాయి. ఇప్పుడు దీని మీదకి మనం ఇందాక కలుపుకున్న మిక్స్చర్ని కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. సో ఇప్పుడు ఒక సైడ్ కాలిపోయిందండి. ఇంకొక సైడ్ నేను ఫ్లిప్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఫ్లిప్ చేయండి. ఇప్పుడు ఈ సైడ్ కూడా బాగా దూరగా కాల్చాక సర్వ్ చేసుకోవడమే. సో ఇప్పుడు వేడి ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అరు ఓకే డాడీ, తిను. సూపర్ అమ్మా. ఓకే. Please like, share and subscribe if you like it.